దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఏకంగా ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర 195 రూపాయలు పెంచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 2078 రూపాయలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆయిల్ సంక్షోభంతో ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేశాయి ఆయిల్ కంపెనీలు. నెల రోజుల వ్యవధిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు పెరగడం ఇది రెండోసారి. మార్చి నెలలో సిలిండర్పై 115 రూపాయలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరోసారి దేశం మొత్తం మీద కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఏకంగా ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర 195 రూపాయలు పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. ఎలా చూడాలి అప్డేట్స్ ఏంటి గోపి? పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది ఈ సంవత్సరం రెండోసారి ఇటు గ్యాస్ ధరలు పెంచడం. అయితే గత మార్చి 7వ తేదీన ఇటు డొమెస్టిక్ అదే విధంగా కమర్షియల్ సిలిండర్లను ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఈసారి కేవలం కమర్షియల్ సిలిండర్లపైనే ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇటు మార్చి 31 నాటికి దేశంలో అంటే అత్యధికంగా కమర్షియల్ రేటు పాట్నాలో 2133 రూపాయలు ఉండగా అత్యల్పంగా ఇటు ఏదైతే నోయిడా ఉత్తరప్రదేశ్ కు సంబంధించి 1884 రూపాయలుగా ఉండేది. అయితే ప్రస్తుతం 195 రూపాయల 50 పైసలను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఈ రోజు నుంచి అమలవుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తే ప్రతి నెల 1వ తేదీన ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ధరలలో స్వల్పంగా వ్యత్యాసాలు జరుగుతూ ఉండేవి. అయితే పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ ధరలు పెంచడం తప్పట్లేదు అనేది కూడా గ్యాస్ కంపెనీలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పరిస్థితులు చక్కబడేంత వరకు క్రూడ్ ఆయిల్ కి సంబంధించి దిగుమతులకు ఎగుమతులకు సంబంధించిన వ్యవహారాలంతా కూడా పూర్తిగా చక్కబడేంత వరకు మాత్రం పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి ఇప్పటికే భారతదేశంలో కొంత కొరత ఉండడము, భారత ప్రభుత్వం కూడా డొమెస్టిక్ లో ఎటువంటి అంతరాయం లేకుండా సప్లై చేయాలంటూ కూడా చెప్పినప్పటికీ డొమెస్టిక్ మినహాయించి ఏదైతే కమర్షియల్ సిలిండర్ల విషయంలో మాత్రం కొంత ఆయా కంపెనీల విజ్ఞతకే వదిలేయడం జరిగింది. ఇటు కమర్షియల్ దానిపైన కూడా కొంత ఈ హోటళ్లు ఇటువంటి రంగాలపైన ప్రభావం పడ్డప్పటికీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కి మాత్రమే డొమెస్టిక్ సిలిండర్ల సప్లై యథావిధిగా కొనసాగించాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కొంత కీలక సూచనలు చేసింది. సో ఇటు గ్యాస్ ధరలు ఒకవైపు పెరుగుతూ ఉండడము, గ్యాస్ షార్టేజ్ అవుతుండడంతో ఇటు సామాన్యులతో పాటు వ్యాపారస్తులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఉదయం నుంచి అమలవుతున్న ఈ కొత్త ధరలు అంటే 195 రూపాయల 50 పైసలు ఈ ధరలు పెంచడం జరిగింది. మరి పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ధరలు పెంచక తప్పట్లేదు అనేది కూడా ఆయిల్ కంపెనీస్ అయితే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ లో ఏదైతే గతంలో మార్చి 1వ తేదీన 114.5 రూపాయలు కమర్షియల్ సిలిండర్ పైన పెంచితే 60 రూపాయలు డొమెస్టిక్ సిలిండర్ పైన పెంచడం జరిగింది. సో ఇప్పుడు మరొకసారి తాజాగా ఈ రోజు నుంచి కూడా 195 రూపాయల 50 రూపాయలను కమర్షియల్ సిలిండర్ల పైన పెంచుతుండటంతో వ్యాపారస్తుల పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే రోజుకు ఒక్కొక్క షాప్స్ అంటే వ్యాపారాన్ని బట్టి 2-3 సిలిండర్లను కూడా వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఇటు పెట్రోల్ ధరలకు సంబంధించి ఇప్పటికైతే ఎటువంటి హెచ్చుతగ్గులు లేకపోయినప్పటికీ సిలిండర్ పైన ఈ వ్యత్యాసాలు రానుండడంతో కొంత ఇటు గృహ డొమెస్టిక్ కి సంబంధించిన కస్టమర్లు కావచ్చు లేదా ఏదైతే కమర్షియల్ కి సంబంధించిన కస్టమర్లు కావచ్చు ఈ గ్యాస్ హెచ్చుతగ్గులు అదేవిధంగా షార్టేజ్ తోటి మాత్రం దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు అయితే పడుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఝాన్సీ, అదేవిధంగా గోపి ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ ధర చూసుకుంటే మార్చిలో ఒకసారి పెరిగింది అండ్ ఏప్రిల్ మొదట్లోనే మంత్ స్టార్ట్ అయిందో లేదో పెరగడం చూస్తూ ఉన్నాం. అటు భారం మొత్తం వినియోగదారులపైనే కూడా పడుతుంది కదా, మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఈ గ్యాస్ ధరలకు సంబంధించి ప్రతి నెల 1వ తేదీనే ఈ గల్ఫ్ రీజనల్ ఆపరేషన్స్ కి సంబంధించి కూడా
ఈ కొంత ప్రకటనలు విడుదలవుతూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా అనేక దేశాలపైన దీని ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ధరలు ఒక్కసారిగా పెరిగిపోతుండటంతో కొంత ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దీనిపైన ప్రతి ఒక్కరిని కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. గత పార్లమెంట్ సెషన్ లోనే ఉభయ సభల్లో కూడా ప్రధాని మాట్లాడుతూ దేశం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటుంది, ప్రజలపైన ఎటువంటి భారం పడకుండా కొంత మేము ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని కీలక అంశాలపైన తప్పటం లేదనేది కూడా కొంత ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్లకు ప్రస్తుతం పెంచకపోయినా కేవలం ఈ యొక్క కమర్షియల్ సిలిండర్ల పైనే దాదాపు 195.50 రూపాయలుగా పెంచడం అనేది ఖచ్చితంగా దీని ప్రభావం ఈ యొక్క వ్యాపారస్తుల పైన చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే షార్టేజ్ తోటి అనేక హోటల్స్ ధరలను పెంచడం జరిగింది. సాధారణంగా లభించే ఏదైతే తినుబండారాలకు సంబంధించిన రేట్స్ ను అధికంగా చేస్తూ కూడా ఈ యొక్క వ్యాపారస్తులు అయితే ధరలు పెంచిన నేపథ్యంలో దాని ప్రభావం కూడా ప్రజలపైనే పడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఝాన్సీ. రైట్, థాంక్యూ గోపి.